లాంగ్ హెయిర్ బెస్టా బస్ కట్ బెస్టా అన్న హెయిర్ ఫాల్ తగ్గడానికి? లాంగ్ హెయిర్ అయినా బస్ కట్ అయినా షార్ట్ హెయిర్ అయినా లేకపోతే నువ్వు గుండు చేసుకున్నా నీ హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది. నీకు సపోజ్ రోజుకు ఒక 60 వెంట్రుకలు ఊడితే కనుక అది నువ్వు లాంగ్ హెయిర్ పెంచుకున్నా షార్ట్ హెయిర్ పెంచుకున్నా 60 వెంట్రుకలు ఊడుతాయి. ఎందుకంటే షార్ట్ హెయిర్ కటింగ్ చేసుకున్నప్పుడు లేదా బస్ కట్ చేయించుకున్నప్పుడు నువ్వు అంత నోటీస్ చేయవు. చాలా వరకు వెంట్రుకలు ఊడిపోయి గాలికి ఎగిరిపోతే లేకపోతే నువ్వు చేతి వెళ్ళినప్పుడు ఎగిరిపోతాయి. కానీ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రం మనం తింటున్నప్పుడు దూతున్నప్పుడు చెయ్యల పెట్టినప్పుడు గట్రా నీకు చేతికి నోటీస్ చేస్తున్నావు. కాబట్టి మొబైల్ లాంగ్ హెయిర్ పెంచుతాం కదా అందుకనే హెయిర్ ఫాల్ అయిపోతుంది అన్న ఒక సందేహం అనేది దానిలో వస్తుంది. అప్పటి నుంచి స్ట్రెస్ మొదలవుతుంది. హెయిర్ ఫాల్ అయిపోతుంది లాంగ్ హెయిర్ పెంచితే కాబట్టి షార్ట్ హెయిర్ చేసుకుందాం అని అనుకుంటాం. కానీ అలాగే కాదు. హెయిర్ ఫాల్ తగ్గాలంటే చేయాల్సింది లాంగ్ హెయిర్ లేకపోతే షార్ట్ హెయిర్ కట్టా కాదు. స్లీప్, డైట్, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం ఇవన్నీ ఇంపార్టెంట్. దీంతో పాటుగా వీలైనంత నేచురల్ రెమెడీస్, కర్డ్ రాయడం లేదు అంటే ఆనియన్ జ్యూస్ రాయడం. ఎలాగో సమ్మర్ కాబట్టి షార్ట్ హెయిర్ కట్టింగ్ లేకపోతే బస్ కట్ ఏదైనా చేసుకుని నీకు ఈజీగా ఉంటుంది, మేనేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెయిర్. దీంతో ఇదే టైంలో నువ్వు ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అంటే ఒక పక్క అప్పుడప్పుడు ఆనియన్ మాస్క్ వేసుకోవడం, అంటే ఆనియన్ జ్యూస్ హెయిర్ మాస్క్ వేసుకోవడం, లేదంటే లెమన్ జ్యూస్ హెయిర్ మాస్క్ వేసుకోవడం నీకు టైం సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నీ హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బై.